హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ అవర్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని అంటే హాఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు నేనైతే హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు మెడ భాగానికి, కాబట్టి రైట్ సైడ్ వేసుకొని లైనింగ్ని ఈక్వల్గా స్టిచ్ చేస్తున్నాను మెడ భాగానికి. మీరు హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు రాంగ్ సైడ్ లైనింగ్ వేసుకొని చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు జారిపోతుంది క్లాత్ అనుకున్నట్లయితే మీరు సరిగా స్టిచ్ చేయలేము అనుకునే వాళ్ళు చుట్టూరు పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా ఫోల్డింగ్స్ రాకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనకి లైనింగ్ బ్లౌజ్కి ఎక్కువ ఫోల్డింగ్స్ అవి వస్తుంటే ఒకసారి ఈక్వల్గా సర్దుకుంటూ మీరు పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పుకొని ఎక్స్ట్రా క్లాత్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్కి ఎక్కువ ఫోల్డింగ్స్ వస్తుంటాయి కాబట్టి ఈక్వల్గా చూసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టిప్స్ అనేది పాటిస్తే సరిపోతుంది. చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ రాకుండా మెయిన్ చూసుకోవాలి. ఈ విధంగా ఈక్వల్గా చూసుకుంటూ తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మెయిన్ క్లాత్ మనం కొంచెం ఎక్స్ట్రా తీస్తాం కాబట్టి స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది తెలియచేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత మనం డాట్స్ వేసుకోవాలి. బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది ఎక్స్ట్రా క్లాత్స్ అవి థ్రెడ్స్ లేకుండా. ఇప్పుడు మిడిల్ నుంచి కరెక్ట్గా డాట్ మిడిల్కి పట్టుకొని మిడిల్కి స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఈ రెండింటికి మధ్యలో మిడిల్ కరెక్ట్గా పట్టుకొని మనం 3వ డాట్ వేసుకోవాలి. మనకు షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన లైనింగ్ వేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ లోపలికి ఉంటుంది, ప్రాబ్లం అయితే ఉండదు, స్టిఫ్గా ఉంటుంది కాబట్టి నేను ఎక్స్ట్రా క్లాత్ వదిలి స్టిచ్ చేస్తున్నాను. కిందకి ఫోల్డింగ్స్ అవి రాకుండా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనకి లోపల ఖర్చు అవి కనిపించకుండా ఉండాలనుకున్నట్లయితే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది మీకు లాస్ట్ వీడియోస్లో ఉంది, ఒకసారి చూడండి. చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ అయినా అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఈక్వల్గా చూసుకుంటూ ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. రెండు కూడా ఈక్వల్గా పెట్టుకోండి. ఈ విధంగా స్లోగా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకు నీట్గా వస్తుంది. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి షేప్ జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ పార్ట్ చెక్ చేసుకోండి. మనకి 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నట్లయితే మనకి బాగుండదు కాబట్టి బ్లౌజ్ అనేది ఈక్వల్గా ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం పొడవైంది కాబట్టి
ఎక్కడ పొడవైంది అనేది చెక్ చేసుకొని మిడిల్ డాట్ దగ్గర వెడల్పు అనేది వేసుకోవాలి. అప్పుడు మనకి ఈక్వల్గా వస్తుంది. ఇది కొంచెం వెడల్పు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. ఇప్పుడు 2 క్లాత్లు కూడా ఈక్వల్గా తీసుకోవాలి. లైనింగ్ తీసుకోవాలి, ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకు తాళ్ళు వేసే పట్టి కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ని మనం ఈ విధంగా పైకి ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకోండి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. మనకు మరీ ఎక్స్ట్రా పట్టి రాకుండా కరెక్ట్గా చూసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. కింద కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. లోపల ఫోల్డ్ చేసుకొని మనకి ఎక్స్ట్రా క్లాత్ రాకుండా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే కింద కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోండి, మనకి స్టిఫ్గా ఉంటుంది. అలాగే పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి మిడిల్ లైన్లో. ఇప్పుడు హ్యాండ్స్కి లూజ్ ఎంత అవుతుందో ఒకసారి లూజ్ చెక్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే చివరి వరకు హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. మనకు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి, తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితోనే లూజ్ చూసుకోవాలి. మనకి తాళ్ళు పట్టి కాబట్టి తాళ్ళు పట్టితో లూజ్ చెక్ చేస్తున్నాను. ఎక్కడైతే లూజ్ ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈక్వల్గా పైనుంచి కింద వరకు ఈక్వల్గా పెట్టుకుని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనకి ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మనకు ఒకవేళ సైడ్ జాయింట్స్లో ఎక్కువ వచ్చింది అనుకోండి, క్లాత్ అనేది మనకి చంక భాగం దగ్గర వెడల్పు వేసుకోండి, లేదా షేప్ బెల్ట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ వచ్చినట్లయితే 4th డాట్లో వేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్లో అయితే చంక భాగం దగ్గర ఒకటి కొంచెం వెడల్పు వేసుకోవాలి. మీకు ఒకవేళ సైడ్ జాయింట్స్ ఎక్కువైనట్లయితే ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా పాదం వెడల్పులో మనం దగ్గరలో ఒక 3-4 లైన్స్ వేసుకోవచ్చు. కింద ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా ఫోల్డింగ్స్ కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు సైడ్ జాయింట్స్ నార్మల్ మిషన్తోనే చూపిస్తాను. థ్రెడ్స్ అవి ఊడిపోకుండా ఎలా స్టిచ్ చేయాలనేది స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు కూడా. మరీ ఎక్కువ ఖర్చున్నట్లయితే కట్ చేసుకోండి. నేను 4 లైన్స్ అయితే వేస్తున్నాను ఒక్కొక్క సైడ్ కూడా.
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ స్ట్రైట్గా చూసుకుని కట్ చేసుకోండి. మనకు నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది సైడ్ ఎడ్జెస్ కానీ. ఇప్పుడు రెండో వైపు హ్యాండ్స్ని స్టిచ్ చేస్తున్నాను, సైడ్ జాయింట్స్ని. ఇప్పుడు మనకి లూజ్ ఎంత అయితే సరిపోతుందో ఒకసారి ఓల్డ్ బ్లౌజ్తో ఒకసారి చెక్ చేసుకోండి, లేదా మనం ఒక సైడ్ స్టిచ్ చేసాం కాబట్టి అదే సైడ్తో చూసుకోవచ్చు. ఇప్పుడు ఎంతైతే లూజ్ ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. నేను నార్మల్ హ్యాండ్తోనే లూజ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను పొడవచ్చి. అలాగే ఫ్రంట్ పార్ట్లో చంక భాగం దగ్గర కూడా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు పైనుంచి కింద వరకు కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇది ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకోండి. ఇప్పుడు చివరి వరకు కూడా ఒక మార్కింగ్ చేసుకుని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా స్లోగా స్టిచ్ చేసుకోండి, పైనుంచి చివరి వరకు కూడా ఈక్వల్గా పెట్టుకొని. ఈ విధంగా దగ్గరలో మనం పాదం వెడల్పులోనే మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకి స్ట్రైట్గా ఈక్వల్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి పాదం వెడల్పులో. ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు బ్లౌజ్ లూజ్ అనేది సరిపోతుంది ఈక్వల్గా. ఈ విధంగా 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మన సైడ్ ఓవర్లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా క్రాస్గా ఈ విధంగా తిప్పుకుంటూ మనం మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. అడ్డుగా అయినా తిప్పుకోవచ్చు క్లాత్ని, ఎందుకంటే సైడ్ థ్రెడ్స్ అవి రాకుండా మనకు నీట్గా ఉంటుంది, జిగ్జాగ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే రెండో వైపు కూడా ఆ విధంగానే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి, బ్లౌజ్ లూజు మనకు నీట్గా వస్తుంది. ఈ విధంగా సైడ్ ఎడ్జెస్ అనేవి థ్రెడ్స్ రాకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉక్సులు పట్టిన కానీ తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టి వైపు కొన్ని చూసుకొని లూజ్ అనేది చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ లూజ్ ఎక్కువైనట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర ఎక్కువ అవుతుంది. మనకు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మనకి ఎక్కడ టైట్ చేయవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.